దశాబ్దాల తర్వాత మళ్ళీ అణుమోత వినిపించబోతోందా? ప్రపంచాన్ని అణు భయాందోళనలోకి నెట్టే మరో ఘట్టానికి అమెరికా సిద్ధమైందా? అవును. 3 దశాబ్దాల నిశ్శబ్దం చెరిపేసి అణు ఆయుధ పరీక్షలను పునఃప్రారంభించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయని, ఇంతకాలం తాము సైలెంట్ గా ఉన్నామని, ఇకపై సైలెంట్ గా ఉండే ఛాన్సే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అమెరికా మళ్ళీ అణు రేస్ లోకి అడుగు పెడుతోంది. 90 దశకంలో చివరగా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన అమెరికా మళ్లీ 3 దశాబ్దాల తర్వాత ఆ భయంకర యుగాన్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించింది. అణ్వాయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభిస్తూ ట్రంప్ ప్రపంచానికి సవాల్ విసిరారు. ప్రపంచ అణు సమతౌల్యం గురించి చర్చిస్తుంటే ట్రంప్ మాత్రం అమెరికా ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాలనే వ్యూహంలో ఉన్నట్టు కనిపిస్తోంది. 1992 తర్వాత నిలిచిపోయిన అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ అణు పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పకుండా చేస్తున్నారు, మనం ఓపెన్ గానే చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచంలో అనేక దేశాలు చురుగ్గా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి, కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మేము మాత్రం బహిరంగంగానే చేస్తాం, దాని గురించి మాట్లాడతాం కూడా. ఇన్నాళ్లు మేము మౌనంగా ఉన్నాం, కానీ ఇక మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేము కూడా ఈ పరీక్షలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా, చైనా వేగంగా అణు ఆయుధాలు పెంచుకుంటున్నాయి. రష్యా దగ్గర 5,500 అణుబాంబులు, చైనా తన న్యూక్లియర్ వార్హెడ్లను 600 నుంచి 1,500కి పెంచుకుంటోంది. అయితే అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని, తమ దగ్గర ఉన్న అణుబాంబులతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని ట్రంప్ గర్వంగా చెప్పారు. ప్రస్తుతం అమెరికా దగ్గర 5,044 అణుబాంబులున్నాయి. ట్రంప్ మొదటి హయాంలోని అమెరికా అణు ఆయుధాలను మోడర్నరైజ్ చేశారు. ఇప్పుడు రెండో పదవిలో పరీక్షలు ప్రారంభించి రష్యా, చైనా సమానంగా ఉండాలని నిర్ణయించారు. ప్రపంచానికి అమెరికా ఇప్పటికీ అణుశక్తిలో అగ్రస్థానంలో ఉందని, ఎవరూ తమకు సవాల్ చేయలేరని ట్రంప్ స్పష్టంగా తెలియజేయాలని ప్రయత్నించారు. అయితే అదే సమయంలో ఆయన శాంతి చర్చల వైపు కూడా మళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో అణ్వస్త్రాల నిరాయుధీకరణపై మాట్లాడానని వెల్లడించారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. కానీ ఎప్పుడు, ఎక్కడా ఈ పరీక్షలు జరగనున్నాయనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతారు. ఈ రహస్య ధోరణి ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది. రాబోయే నెలల్లో అమెరికా ఎక్కడో ఒక అణు పరీక్ష చేయబోతోందన్న ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికా చివరి అణు పరీక్ష చేసింది. అప్పటి నుంచి 33 ఏళ్లు పూర్తి పేలుడు పరీక్షలు ఆపేసింది. ఆ తర్వాత కంప్యూటర్ సిమ్యులేషన్లు, ల్యాబ్ టెక్నిక్లతో అణు ఆయుధాలను మెయింటైన్ చేసింది. 1945 నుంచి 1992 వరకు అమెరికా 1054 పరీక్షలు చేసింది. ఈ నిషేధం అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ప్రయత్నాలకు బలమైన ఆధారంగా నిలిచింది. సిటీబీటీకి మార్గం సుగమం చేసింది. రష్యా 1990 తర్వాత, చైనా 1996 తర్వాత పూర్తి పరీక్షలు చేయలేదు. ఉత్తర కొరియా 2017లో చివరి పరీక్ష చేసింది. ఇటీవలే రష్యా బురెవెస్నిక్ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ పోసిడాన్ టార్పెడోలను పరీక్షించి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇక చైనా కూడా వార్హెడ్లను పెంచుకుంటుండటంతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీకి ముందు ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లోనూ ఆయన కీలక ప్రకటన చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అణు పరీక్షలు చేయకూడదని నిర్ణయించుకున్నా, అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసక శక్తి నాకు తెలుసు, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. రష్యా, చైనా వంటి దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అందుకే మన దేశం కూడా మళ్లీ అణు పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.
ట్రంప్ దృష్టిలో ఇది ఒక రక్షణ చర్య కాదని ఒక శక్తి ప్రదర్శన. ఆయన మళ్లీ అమెరికాను మహాశక్తిగా ప్రపంచానికి గుర్తు చేయాలనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే 5 ఏళ్లలో అమెరికా, రష్యా, చైనా అణు సామర్థ్యంలో సమాన స్థాయికి చేరుకుంటాయని, అందుకోసమే అమెరికా అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అణు రేసులో తమకు ఎవరూ సమానం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత పెరిగిపోయింది. దీన్ని తగ్గించుకునేందుకు తన మద్దతుదారుల్లో దేశభక్తిని రగిలించాలనుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే తన నినాదాన్ని మళ్లీ ముందుకు తెచ్చి ప్రపంచం ముందు తనను బలమైన నాయకుడిగా చూపించడమే ఆయన లక్ష్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ నిర్ణయంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఇది అణు నిరాయుధీకరణ ఒప్పందాలకు విరుద్ధమని చెబుతున్నాయి. అమెరికా ఈ దిశగా అడుగు పెడితే రష్యా, చైనా, ఉత్తర కొరియా కూడా తమ అణు కార్యక్రమాలను వేగవంతం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభమైతే ప్రపంచం మరోసారి కోల్డ్ వార్ వాతావరణంలోకి వెళ్లిపోతుందని ప్రపంచంలోని చిన్న దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. మొత్తానికి 3 దశాబ్దాల తర్వాత అమెరికాలో మళ్లీ అణుబాంబుల మోతలు వినిపించబోతుందన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం కేవలం ఒక దేశ రక్షణ విధానం కాదని, అది ప్రపంచ శాంతి, సమతౌల్యానికి నిద్రలేమి రాత్రులను తెచ్చే ప్రకటన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అణు రేసులో మళ్లీ ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.